హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వర్షం పడుతుంది కాబట్టి మేము ఒక స్పెషల్ రెడీ చేస్తున్నాము. అంటే దీన్ని కొంచెం నూకలతో పులుసు జావానే చేసుకుంటారు. కొద్దిగా వాటర్ వేసి అందులో మనకి పులుపుకి కావాల్సినంత చింతపండు వేసుకోవాలి, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్. మనకి ఇంగ్రీడియంట్స్ ఏంటి కావాలంటే ఆనియను, చిల్లీ, టమాటా, పుదీనా, కొంచెం కరివేపాకు, దాంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మనకి ఇష్టమైతే. ఇవన్నీ కలిపి మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇది కొంచెం బాగా మరగనివ్వాలి కొంతసేపు. ఒక 2 minutes మరిగేంత వరకు ఇవన్నీ అలా కలుపుతూ ఉండాలి. మనకి ఎంత సరిపోతుందో అన్ని కొద్దిగా నూకల్ని కడిగి ఒక 5 minutes పక్కన పెట్టుకోవాలి. అయిన తర్వాత దీన్ని కొంచెం ఇలా కొద్దిగా కలపాలి. కొంచెం ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో ఇందులో కొంచెం సాల్ట్ టేస్ట్ ఎలా ఉందో కొంచెం చూసుకోవాలి. ఒకవేళ సాల్ట్ తక్కువైతే కొంచెం చూసి వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం నేను ముందే వేసుకున్నాను కానీ కొంచెం సరిపోలేదు. హలో ఫ్రెండ్స్, ఇది కొంచెం ఆయిల్ కొంచెం మరిగింది కదా, ఇందులో ఇప్పుడు మనం నానబెట్టుకున్న నూకల్ని ఉంచిన నూకల్ని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత అడుగు పట్టకుండా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇవి కొంతసేపు ఉడికిపోతే తర్వాత మనం కొంచెం తాలింపు పెట్టేసుకుంటే అయిపోయినట్టే. కొద్దిగా పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని ఇదైతే ఇప్పుడు ఉడికిపోయింది. మనం పోపు పెట్టడానికి రెడీ చేసుకున్నాం. వాము వేసుకుంటున్నాము. తర్వాత కొద్దిగా పోపులు, కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం ఎండుమిర్చి, పచ్చి కరివేపాకు వేసుకుంటున్నాము. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. వేగిన తర్వాత అంతే అండి, ఇంకా పులుసు జావా అయిపోయింది. నాకైతే చాలా ఇష్టం. రెడీ. నాకు